హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు మీరు? నేను ఇవాళ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఏదో టమాటోలు కట్ చేస్తుంది, ఏం చేస్తుంది ఈమా అనుకుంటున్నారా? ఏం లేదండి. ఇవాళ మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ని స్లీప్ ఓవర్కి పిలుచుకున్నాడు. సరే ఏం చేద్దాం, వీళ్ళకి స్లీప్ ఓవర్ అంటే ఫుడ్ పెడితే బాగుంటుంది కదా అని, ఏం చేస్తాం రా అని అడుగుతుంటే, నిన్నే మీతోటి అన్నాను కదా, వాడు ఏం అడుగుతాడు, పిజ్జా పాస్తా లాంటివే అడుగుతాడు. నాకు స్పెగటీ కావాలి మమ్మీ అన్నాడు. సరే పిల్లలు వస్తున్నారు కదా అని నేను స్పెగటీ చేద్దాము అనుకున్నాను. నార్మల్గా అయితే ఎక్కువగా సుహాస్కి స్పెగటీ, పిజ్జా ఇవన్నీ నేను పెట్టను. ఎందుకంటే కొంచెం మంచిది కాదని చెప్పేసి ఎప్పుడో రేర్గానే చేస్తాను. ఇదిగోండి ఈ విధంగా నేనైతే స్పెగటీ చేస్తాను. స్పెగటీ అంటే ఏం లేదండి, మన ఊర్లో నూడిల్స్ అమ్ముతారు కదా అవే. కాకపోతే మన ఊర్లో నూడిల్స్లో సోయా సాస్ అని, టమాటో సాస్ అని అవి ఇవి వేస్తారు. కానీ ఈ స్పెగటీలో సోయా సాసు అది లేకుండా సింపుల్గా చేస్తాను. చూడండి, మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. ఎలా ఉందో నాకు చెప్పండి. ఈ స్పెగటీ అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ స్పెగటీకి ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఇటు ఒక గిన్నెలో నీళ్ళు పెట్టాను, అటు ఒక గిన్నెలో నీళ్ళు పెట్టానండి. టమాటోలు వేసాను, ఈ గిన్నెలో టమాటోలు బాయిల్ అవుతున్నాయి. అటువైపు పాస్తా వేసేసాను, స్పెగటీ వేసేసాను. రెండు బాయిల్ అవుతున్నాయి. ఆల్రెడీ టమాటోస్ బాయిల్ అయిపోయినాయి. టమాటోలు పీల్ తీసి పెట్టుకున్నాను. దానికి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ ఇవిగోండి ఇవి. ఇప్పుడు మళ్ళీ కొంచెం కార్న్ కోసమని నేను నార్మల్గా కార్ను ప్రొవిజన్ చేసి పెట్టుకుంటాను. ఆ కార్న్ ఫ్రిడ్జ్లో నుంచి తీసేసరికి కొంచెం గట్టిగా ఉందని హాట్ వాటర్లో వేశాను. ఈలోపు టమాటో పీల్ చేసుకున్నాను. స్పెగటీ కూడా బాయిల్ అయిపోయింది, అది కూడా స్ట్రెయిన్ చేసేసాను. ఇదిగోండి అది కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు కార్న్ బాయిల్ అవుతూ ఉంది. తర్వాత కడాయి పెట్టేశాను. కడాయిలో కొంచెం ఆయిల్ వేసాను, అవన్నీ చాప్ చేసుకున్నాను. క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, ఆనియన్స్, జింజర్, గార్లిక్ అన్నీ ఆయిల్లో జింజర్, గార్లిక్, గ్రీన్ చిల్లీ వేసాను. నా దగ్గర గ్రీన్ చిల్లీ లేదు సమయానికి, అందుకని ఒకటి రెడ్ చిల్లీ ఉంటే అది వేసేసాను. ఇవి కొంచెం ఫ్రై అవనియాలి. ఇవి కొంచెం ఫ్రై అయినాక మిగతా వెజిటబుల్స్ అన్నీ వన్ బై వన్ వేసుకుంటూ చేసుకోవటమే. ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను, ఆనియన్స్ వేసాను. ఆనియన్ కొంచెం ఫ్రై అయినాక క్యాప్సికము. క్యారెట్ కొంచెం హార్డ్గా ఉంటుంది కదండి, అందుకని ఫస్ట్ క్యారెట్, బీన్స్ వేసాను. క్యారెట్, బీన్స్ వేగిన తర్వాత క్యాప్సికమ్ వేసాను. బాగుంటుంది మరి, ఇది పిల్లలకైతే బాగా నచ్చిద్ది. సుహాస్ గాడికి అయితే చాలా ఇష్టం. క్యారెట్ కూడా వేగిన తర్వాత కార్న్ వేసానండి. కార్ను కొంచెం సాల్ట్ కూడా వేసాను. ఈ ఇందాక టమాటో కట్ చేసి పెట్టుకున్నాను కదా అది, కానీ కొంతమంది ప్యూరీ కూడా వేస్తారు. నేనైతే బాయిల్ చేసుకున్న టమాటో కట్ చేసుకొని మరీ వేస్తాను. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో నేను ఆరిగానో వాడతాను. మిక్సీ హెర్బ్స్ మనకి పిజ్జా తీసుకుంటే శాసెట్లో వస్తుంది కదండి, అదైనా వాడుకోవచ్చు. అది కొంచెం వేసాను. కలిపి కొంచెం పెప్పర్ కూడా వేసాను. పెప్పర్ పౌడర్ ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది కదా, అంత పెప్పర్ పొడి వేసాను. ఆ పెప్పర్ పొడి అది వేసేసి మిక్స్ చేశాను. తర్వాత కొంచెం అంటే టేస్ట్ బ్యాలెన్స్ అవుద్ది అంటారు కదా, అందుకని 4 పలుకులు షుగర్ వేసాను. నార్మల్గా అయితే నేను ఈ కెచప్ కూడా వేయనండి. ఇవాళ పిల్లలు కూడా వస్తారు కదా, వాళ్ళే ఎంజాయ్ చేస్తారని కొంచెం కెచప్ కూడా వేసాను. తర్వాత బాయిల్ చేసుకున్న స్పాగెటీ అందులో కలిపేస్తున్నాను. చాలా సింపుల్ అండి ఈ స్పాగెటీ చేయటము, కానీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అదిగోండి కొంచెం బటర్ వేసాను. బటర్ వేసి మిక్స్ చేశాను. సుహాస్ గాడికి స్పాగెటీ అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము. రోజు వీక్లీ ఒక్కసారన్నా అడుగుతాడు, కానీ నేను చేయను. పిల్లలు కదండి, అందుకని చీజ్ కూడా వేశాను. వాళ్ళు హ్యాపీగా తిన్నారు. సరే పిల్లలు వస్తారు కదా అనుకుంటున్నాను. ఈలోపే తయారు చేస్తున్నప్పుడే సుహాస్ వచ్చేసాడు. నాకు 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 అన్నాడు. ఒక్క నిమిషం వెయిట్ చేయమని చెప్పాను. ఈలోపే వాడు ప్లేట్ కూడా తీసుకొని వచ్చేసాడు. ఇదే సరేలే పాపం కానివ్వు అని చెప్పేసి కొంచెం వాడికి పెట్టాను, టేస్ట్ చేయరా అని. వాడు బాగుందన్నాడు. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది స్పాగెటీ. అంటే రెగ్యులర్గా ఎప్పుడన్నా ఒకరోజు అయితే తినొచ్చు, రెగ్యులర్గా అంటే మనము తినము. పిల్లలు ఇష్టపడతారు, పెద్దోళ్ళు ఇష్టపడతారు. మీరు ఖచ్చితంగా చెయ్యండి. ఎట్లా వచ్చిందో నాకు చెప్పండి. బాగొస్తే కామెంట్ చేయండి. ఇంకేదన్నా కావాలంటే కూడా చెప్పండి.
ప్లీజ్. థ్యాంక్ యూ.